హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో ఈరోజు ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో ఏంటంటే మా క్రేవింగ్స్ అన్ని జస్ట్ సార్ట్ చేసి ఈ వీడియోలో యాడ్ చేశాను అనమాట. కొన్ని లైక్ ర్యాండమ్ గా తింటూ ఉంటాం కదా, ఏదైనా టేస్టీగా తినాలనిపించిన కుక్ చేసుకొని ఆరెల్స్ బయటకు వెళ్ళి తిని, సో ఇలాంటివన్నీ కన్సాలిడేటెడ్ గా ఈ వీడియోలో పెడదామని చెప్పి అనుకుంటున్నా. సో ఇది ఇంకా చాలా తక్కువ, బట్ ఇంకా చాలా 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 ఉంటాయి. అవి కూడా యాడ్ చేస్తూ ఉంటా. అది కూడా పోస్ట్ చేస్తూ ఉంటా. సో ఈ వీడియోలో అయితే మాత్రం నాకు ఈవినింగ్ ఫ్రైస్ తినాలనిపించింది. అది కూడా ఎందుకంటే ఇంట్లో ఈ ప్యాకెట్ ఉంది కాబట్టి ఫ్రోజన్ ఫ్రైస్. సో మనసు దాని పైకి వెళ్ళి తినాలనిపించింది అనమాట. అందుకనే మా హస్బెండ్ కి చెప్పి సరే నేనే చేస్తా అని చెప్పి స్టార్ట్ చేశారు. మొన్న డీమార్ట్ కి షాపింగ్ కి వెళ్ళామన్నమాట. సో అప్పుడు ఇది తెచ్చుకున్నాం. యాక్చువల్ గా చాలా రేర్ గా తెచ్చుకుంటూ ఉంటాం ఇది, ఎందుకంటే అంత మంచిది కాదు కదా అని చెప్పి. బట్ చాలా గ్యాప్ వచ్చింది కదా, సరే ఒకసారి తెచ్చుకుందాం ఎప్పటికప్పుడు యూజ్ అవుతుందిలే అని చెప్పి ఇంకా తెచ్చుకున్నాం. తెచ్చిన వెంటనే ఆగాం కాబట్టి ఇంకెప్పుడెప్పుడు తినేస్తామా అని చెప్పి వెయిట్ చేసా. అలా ఏదో మా హస్బెండ్ మాట్లాడుతూనే ఉన్నారు వీడియోలో. బట్ నాకు కొంచెం నాయిసీగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా కొంచెం ఎక్కువ అనిపించింది. సరే ఎందుకు అంత డిస్టర్బెన్స్ తో రా పెట్టడం అని చెప్పి ఇంకా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా చాలా ఇష్టం. ఆఫ్ కోర్స్ ఇష్టం ఉంటది, ఎందుకంటే అది చాలా చాలా అన్‌హెల్తీ కాబట్టి ఆఫ్ కోర్స్ అంత ఇష్టం ఉంటది. బట్ ఎప్పుడు ఎక్కడ ఫ్రైస్ చూసినా అస్సలు ఆగలేననమాట. ఫ్రైస్ కావాలి కావాలి అని చిన్న పిల్లలా గోల చేస్తూ ఉంటా. మళ్ళా మా హస్బెండ్‌కి చెప్తూ ఉంటాను, నేను అడిగితే వార్న్ చేయండి నాకు, వద్దు తినొద్దు, కొనొద్దు అని చెప్పి. బట్ అప్పుడప్పుడు ఇంకా ఆయన కూడా సరేలే తిను, ఒక్కసారికే తిను, ఒక్కసారికే తిను అని చెప్పి అలా తినిపిచ్చేస్తూ ఉంటారు. చాలా మంత్స్ బ్యాక్ ఈ ప్యాకెట్ ఒకసారి తెచ్చుకున్నప్పుడు, ఒకసారి అంటే మాకు 2 టైమ్స్‌కి వస్తదనమాట. సో, ఒకసారి ఎయిర్ ఫ్రైయర్‌లో చేశా. బట్ అంత టేస్ట్ అనిపియలేదు. ఆఫ్ కోర్స్ అనిపియదు. ఎందుకంటే ఆయిల్‌లో మునిగి తేలితేనే అంత టేస్ట్ వస్తది కాబట్టి ఎయిర్ ఫ్రైయర్‌లో అంత అనిపియలేదు. సో, ఇంక అప్పటినుంచి ఇంకా ఇలా ఆయిల్‌లోనే చేస్తున్నాము. బట్ ఎయిర్ ఫ్రైయర్ మంచిది. అది యూజ్ చేయడం కొంచెం చాలా బెటర్ ఈ ఆయిల్‌తో కంపేర్ చేస్తే. బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎయిర్ ఫ్రైయర్ కుకింగ్‌కి, ఈ డీప్ ఫ్రైడ్ కుకింగ్‌కి. మేము యూజువల్‌గా కూడా డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ చాలా రేర్‌గా తింటూ ఉంటాం ఇంట్లో కూడా. నేను పూరి ఎక్కువ చేయను. చాలా రేర్‌గా చేస్తూ ఉంటా. ఎందుకంటే అంత మంచిది కాదు కాబట్టి. కొన్ని కొన్ని విషయాల్లో ఎలానో స్కిప్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వడియాలు అవి ఉంటాయి. అవి ఎలానో ఆయిల్‌లోనే వేయాలి, లేకపోతే బాగోవు. సో, అలాంటప్పుడు ఎలానో స్కిప్ చేయలేం గాబట్టి, ఇంకా అందుకని చాలా తక్కువ తక్కువ డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ అవి చేస్తూ ఉంటా నేను. ఇవి ఫ్రోజన్‌వి కదా! సో, అందుకనే ఆయిల్‌లో వేయగానే, వేడి ఆయిల్‌లో వేయగానే బుస్మని పైకొచ్చాయి. సో, అందుకనే ఇలా జాగ్రత్తగా ఇప్పుడు ఈ స్ట్రెయినర్‌లో వేసి చేస్తున్నాననమాట. సో, ఈ ఆయిల్‌తో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు స్టవ్ అంటేనే నాకు భయం. అలా ఎప్పుడు స్టవ్ దగ్గరికెళ్ళినా కొంచెం భయపడుతూనే ఉంటా. దండం పెట్టుకుంటూనే ఉంటా. దేవుడా ఏమవ్వకూడదు, దేవుడా ఏమవ్వకూడదని. నాకు గ్యాస్ అన్నా, స్టవ్ అన్నా అంత భయం. లెట్స్ టేక్ ఏ బౌల్ తీసుకున్నాం. ఇప్పుడు ఇలా పెట్టుకున్నవన్నీ కూడా వేసుకున్నాం, కలిపేసుకోకుండా. కాలుతున్నాయి, వేడిగా ఉన్నాయి. ఇది హాట్. లెట్స్ సీ. ఓకే, now this is how we got it. దీంట్లో ఇప్పుడు పెట్టుకుని, so little bit of salt. I will take this, I will sprinkle it like this. కొంచెం ఇంగ్లీష్ కొంచెం తెలుగు అనుకోకండి, ఏమొస్తుంది మాట్లాడేయడమే. ఇది అయ్యాక కొంచెం కారపొడి తీసుకొని స్ప్రింకిల్ స్ప్రింకిల్ స్ప్రింకిల్. ఓకే, కొంచెం చాలదంటే మన తర్వాత వేసుకోవచ్చు. ఓకే, దెన్ ఆఫ్టర్ కొంచెం గరం మసాలా, లిటిల్ బిట్ ఆఫ్ స్ప్రింక్లింగ్. ఓకే, చాలు. దెన్ లేటర్ పెప్పర్ పౌడర్, చిన్నది చాట్ మసాలా. ఇట్స్ అప్ టు యూ వెదర్ యూ వాంట్. వేసేసామా.
దెన్ చేతులు తుడుచుకోండి. దెన్ దిస్ ఈజ్ హౌ యూ విల్ మిక్స్ ఇట్. మిక్స్. సో అలా తుమ్మద్దు. Then salt. Now to garnish, we'll take a plate like this. ఇలా పెట్టేసి ఓకే టమాటా కెచప్ ఇంత వేసుకుంటే ఓకే దిస్ షుడ్ బి ఎనఫ్. Okay, put here. లెట్స్ గో. వెళ్ళి మా వైఫ్కి ఇచ్చేద్దాం, తను ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం. లెట్స్ సీ. హాయ్ గాయ్స్. సో మా ఆవిడ ఆకలేస్తుందని చెప్పినందుకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలంటే సో ఐ హ్యావ్ డన్ దిస్. ఐ విల్ షో యూ హౌ. వెయిట్ ఎ సెకండ్. వన్ My favorite. They'll think. బాలేదా? ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి. అలా కాసేపు మంచిగా ఫ్రైస్ని ఎంజాయ్ చేసా. ఇది సమ్ అదర్ ర్యాండమ్ డే అనమాట. ఈవినింగ్ మ్యాంగోస్ తింటున్నాం. తిని మామిడి పండు. ఇదే నీకు డిన్నర్ ఈరోజు అయిపోయింది. ఈరోజు ఫస్ట్ ఈరోజు నేను మళ్ళీ మామిడి పళ్ళు తీసుకురాను. అట్లీస్ట్ ఫర్ అ వీక్ ఐ విల్ నాట్ బ్రింగ్. వీక్ అంటే నెక్స్ట్ వీక్ మండే, నెక్స్ట్ మండే, ఐ మీన్ దిస్ మండే. ఈరోజు వీక్ అయిపోతుంది, అందుకే నేను కూడా వీక్ అయిపోయాను. వీకెండ్ అయిపోతుంది కాబట్టి. దా తిన్. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మ్యాంగోస్ మేము చాలా చాలా ఎక్కువ తిన్నాం. బాగా కొనుక్కున్నాం ఈసారి అయితే. ఎందుకంటే ఇంకా సీజన్ పోతే మళ్ళీ రాదు. ఎంత వెయిట్ చేసినా ఈ 2-3 మంత్సే మ్యాంగో సీజన్ ఉంటుంది కాబట్టి మంచిగా మ్యాంగోస్ తింటూ ఎంజాయ్ చేయాలి. అండ్ ఇంకా మ్యాంగోస్ తినేసాక నైట్కి ఫుల్ హెవీ అయిపోయింది. చాలా లైట్గా చాలు అని నేను మా హస్బెండ్ అనుకున్నాం అనమాట. సో అందుకనే అలా రోడ్ పైన చికెన్ పకోడా తెచ్చుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం. అలా వాక్ చేసుకుంటూ దగ్గరే మా ఇంటి నుంచి. సో అందుకని అలా బై వాక్ వెళ్ళి అలా ఒకసారి మనుషులందరినీ చూసేసి అలా వద్దాంలే, అసలు ఆ రోజు అంతా ఇంట్లోనే ఉన్నామని చెప్పి అలా బయటికి వెళ్ళి చికెన్ పకోడా తెచ్చుకుంటున్నాం. పార్సలే తెచ్చుకున్నాం. పార్సల్ తెచ్చుకుంటే ఇంట్లో కూర్చొని మంచిగా టీవీ చూస్తూ తినొచ్చు కదా. సో మా చికెన్ పకోడా కూడా వచ్చేసింది. అండ్ ముందు రోజు షరీఫ్ బాయ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. ఇంకా వర్క్ ఇద్దరికి ఫుల్ ఉంది, కుక్ చేయడానికి కూడా అవ్వట్లేదు అని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నాం. బయటకు వెళ్దామంటే వర్షం బెంగళూరులో. సో అప్పుడు సమ్ రోజ్ షర్బత్ ఏదో ఇంకా తాగలేదన్నమాట. అది తాగుతూ టీవీ చూస్తూ తింటూ మంచిగా మా వీకెండ్ ఏం చేసేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.